దేవుడు నీ కొరకు రాసించింది. దేవుడు ఎస్ అన్నా నో అన్నా. ద్వితీయోపదేశకాండం 32:8 బ్యూటిఫుల్ ప్రామిస్ చూడండి. ఒకటి దేవుడు నీ కొరకు ఏర్పరిస్తే, అది ప్రాంతం కావచ్చు, ఆస్తి కావచ్చు, స్థలము కావచ్చు, కుటుంబం కావచ్చు, పరిచయ ప్రభావం కావచ్చు. ఇఫ్ గాడ్ హ్యాస్ చోజన్ దట్ ఫర్ యూ, ప్రపంచంలో 100 శక్తులు వచ్చి అడ్డుపడ్డా నీ కొరకు దేవుడు ఏర్పరిచింది ప్రపంచంలో ఎవ్వడు దొంగలించలేడు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. రియల్ ఎస్టేట్లో షెడ్యూల్ ప్రాపర్టీ అంటారు. బౌండరీస్ రాస్తా, నార్త్ అండి, సౌత్ ఇక్కడ అండి, ఇది అండి, ఇది ఇంత అండి. అది డిసైడ్ చేసేది ఎవరండి? వాడు ఎవరు? మహోన్నతుడు, ఎలియోన్ దేవుడు. యాక్ట్ 17:26. ప్రపంచం మొత్తంలో హ్యాబిటబుల్ ప్లేస్, ఇన్హాబిటబుల్ ప్లేస్, నాన్ హ్యాబిటబుల్ ప్లేస్ ఏమైనా ఉంటే, జాగ్రఫికల్ లొకేషన్స్ ఉంటే, బౌండరీస్ ఉంటే, తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలము. ఏ కాలం? అపాయింటెడ్ టైం. ఎవరు ఏర్పరుస్తారో? మై గాడ్ సెట్స్ మై బౌండరీస్. నా ఆస్తులు కానీ, నా కుటుంబాన్ని కానీ, నాకు సంబంధించిన సంఘ పరిచయలు కానీ ఏదైనా సరే, నా దేవుడు నా కొరకు ఏర్పరిచిన స్వాస్థ్యాన్ని, సరిహద్దులు, పొలి మేరలు, నిర్ణయ కాలాన్ని డిసైడ్ చేసేది, సీల్ చేసేది ఎవరో? మహోన్నతుడైన మన